అవునా, అంత వస్తుందా? ఎలా వస్తుంది? వస్తుంది గురుగారు, ఏమనుకున్నారు? అలాంటి సంస్థలు ఉన్నాయి. అవునా, అసలు మనకి ఇంక డబ్బులు కొదవలేదయ్యా, ధ్యానమాయ చక్రాలని బ్రహ్మాండం చేయొచ్చయ్యా, మహానటుడు గురువుగారు అనగానే వీళ్ళందరూ ఉత్సాహపడిపోయి పెట్టారు. తుస్సు అన్నాయి. అదే కూలుగా అవునా పోయినాయా, అనుభవం వచ్చిందిగా అన్నాడు. అంతే, ఇంకేం అనలా. అయ్యో డబ్బులు పోయినాయి అనలా. ఎందుకని ఆయనకు ఆ రోజు తెలిసి పోతాయి అని. ఒక 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుందంటే ఆడి జేబులో ఎత్తాడండి? ఎవడి నెత్తి మీద చేయబెట్టి నీకు ఎత్తాడు, నీ నెత్తి మీద చేయబెట్టి ఇంకోటికి ఎత్తాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అందుకని ఎరుకుతో ఉండాలి. టోల్టెక్ అన్న పుస్తకం చదవండి, అందులో 4 ఒప్పందాలు ఉంటాయి. అందులో ఒక ఒప్పందం నా జీవితకాలం పాటిస్తుంది. దాన్ని నాతో పాటు చెప్పండి అందరూ. శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించాలి. అంటే నా శక్తి ఎంత ఉందో అంతే నేను శ్రమించాలి. నా శక్తి అంత శ్రమించకూడదు, అది రాంగ్. అది నీ శక్తి ఎంత ఉంది అంతే శ్రమించు. నా దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఏమండి నాకు 10 లక్షలు అప్పు కావాలండి అన్నాడు. మీరు ఎవరితోనో చెప్తే ఇప్పిస్తారండి, మీరు చెప్తే ఇస్తాడండి, ఆడు సైన్ చేస్తే చాలు అన్నాడు. అవునా, నేను 10 లక్షలు చేయను, 2 లక్షలకు చేస్తా అన్నా. 2 లక్షలకి చేస్తా అన్నా. ఆయన ఏమన్నాడంటే, అదేంటండి 2 అయితే ఏంటి 10 అయితే ఏంటి అన్నాడు. నువ్వు ఎగ్గొట్టావనుకో 2 కట్టుకోగలను, 10 నేను కట్టలేను ఆయన అన్న. అర్థమైందా? నా శక్తి అంతా 2కే సాయం చేస్తా. అలాగని చేయకుండా ఉండలేను, మిత్రుడు కదా, మిత్రుడికి సాయం చేయాలా. ఈ విధంగా శక్తి పరిధి మేర శ్రమించాలి. సరే, ఈ మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. మనం మళ్ళీ టాస్క్ దగ్గరకు వద్దాం. టాస్క్. సో భూమి మీదకి ఎందుకు వచ్చాం? స్పార్క్. మీకు స్పార్క్ కలుగుతుంది, కలగట్లేదా? ఏమండి, ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మీ ఫేస్? అంటది, ఏదో ఉంటుంది మీకు. అంటే 5 ఉండాలని లేదు, ఎన్నో ఉండొచ్చు. కొంతమంది 20 ఉండొచ్చు, కొంతమంది 30 ఉండొచ్చు. మీరు ఒక పని చేస్తుంటే తెలియని ఉత్సాహం, లోపల నుంచి తన్నుకొని వచ్చే ఆనందం కలుగుతాయా లేవా? ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ నెల్లూరు, నేను ఆ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఎందుకంటే క్లాసు 700 మంది, 150 మంది ఉన్నారు. ఈ 150 మంది మా ఊర్లో ఉండరా? మధ్య ఊర్లో ఉండరా? ఆ పక్క ఊర్లో ఉండరా? అక్కడ చెప్పుకోవచ్చు కదా, ఇక్కడ దాకా ఎందుకు రావాలి? స్పార్క్ అబ్బా, నెల్లూరులో ఆ స్పార్క్ ఉంది నాకు. అర్థమవుతుందా మీకు? అందుకని ఈరోజు నుంచి మీరు దేనికోసం జీవించాలి? మీ స్పార్క్ ఏంటి పట్టుకోవాలి, దానికోసం జీవించండి. జీవితం పండగ అయిపోతుంది. ఇక కర్ణుడు అందుకే జీవించాడు, తన స్పార్క్ కోసమే. ఓకే, మీ స్పార్క్ను తొక్కేయడానికి సమాజం ఉంటుంది. కర్ణుడిని ఆర్పేయడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ లొంగలేదు. ఇంకో క్యారెక్టర్ చెప్తా, అలా స్పార్క్ కోల్పోయిన వాడి గురించి చెప్తా. ఎప్పుడు కూడా మీ యొక్క చైతన్యాన్ని పట్టుకోవాలి తప్ప పక్కవాడి చైతన్యాన్ని పట్టుకోకూడదు. వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ పక్కన పెట్టండి. నీ అంతరంలో ఏముందో అదే పట్టుకోవాలి. ఒకసారి ఇంకో క్యారెక్టర్ ఎవరంటే దుర్యోధనుడు కొడుకు అక్కడ ఉన్నాడు. దుర్యోధను కొడుకు పేరు తెలుసా మీకు? ఎవరికన్నా తెలుసా? లక్ష్మణ కుమారుడు. దుర్యోధనుడు కొడుకు పేరు లక్ష్మణ కుమారుడు. అతను ఆర్టిస్టు, కవితలు రాస్తాడు. ఎవరి కొడుకు అతను? దుర్యోధను కొడుకు. ఏం పట్టుకోవాలా? కత్తి పట్టుకోవాలా, లేదా గద పట్టుకోవాలా? ఈయనేమో ఆ బ్రష్లు పట్టుకొని బొమ్మలు వేస్తూ ఉంటాడు. ఏమండి, ఎంత విచిత్రమైంది ఈ లోకం. అసలు విధి ఎంత విచిత్రమైందో చూడండి. గుర్రం కళ్ళాలు పట్టుకోవాల్సిన వాడేమో కత్తి పట్టుకున్నాడు, ధనస్సు పట్టుకున్నాడు కర్ణుడు. కత్తి పట్టుకోవాల్సిన, ఆయుధాలు పట్టుకోవాల్సిన లక్ష్మణ కుమారుడేమో కుంచి పట్టుకున్నాడు. కుంచ బొమ్మలు గీస్తూ ఉంటాడు. తిడతా ఉంటారు అందరూ. లక్ష్మణ కుమారుడిని చాలా నీచంగా చూపించారు సినిమాల్లో. మనకి మహాభారతం అంటే సినిమాల్లో చూసిందే మైండ్లో ఉంటుంది. కాదు, సినిమాల్లో లక్ష్మణ కుమారుడి ఐ థింక్ శశిరేఖ కదా, శశిరేఖ పరిణయంలో చూపిస్తారు మీకు. ఒక అమాయకుడిలాగా, నిజంగానే అమాయకుడు, చాలా ఇన్నోసెంట్ బ్యూటిఫుల్ కిడ్.